చాలా మంది ఆడవాళ్ళు చెప్పుకోలేని బాధతో సఫర్ అవుతూ ఉంటారు. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైట్ డిశ్చార్జ్, మంట రావడం, వాటి వల్ల ఇరిటేషన్ ఎక్కువ పెరిగిపోయి, ఆ కోపం అదంతా కూడా ఫ్యామిలీ పైన చూపిస్తూ ఉంటారు. మందులు వాడినా అది రిపీట్ అయిపోతూ ఉంటదనమాట. సో, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా తగ్గాలి. వాళ్ళు మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఏమన్నా సప్లిమెంట్స్ ఉన్నాయంటారా? ఒకసారి వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వైట్ డిశ్చార్జ్ గానీ, మంట రావడం గానీ, బ్యాక్ పెయిన్ రావడం గానీ, దురద గానీ ఇలాంటివి వచ్చినాయంటే మీరు అన్నట్టు ఏంటంటే యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడతారు. అప్పటికప్పుడు తగ్గుతుంది. అది ఆపంగానే మళ్ళీ వస్తుంది. హ్మ్. అలా రావటానికి గల రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసినారంటే వెజనాలో అక్కడ గుడ్ బ్యాక్టీరియా ఎట్టయితే కడుపులో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో వెజనా కూడా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. సో ఈ గుడ్ బ్యాక్టీరియా వెజనాలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో పెట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడినప్పుడు అది గుడ్ బ్యాక్టీరియాని చంపుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలా? ఆ చనిపోయిన గుడ్ బ్యాక్టీరియాని మళ్ళా పెంచాలి. ఆ పెంచడానికి ఉపయోగపడేటటువంటి సప్లిమెంట్ ఏంటి అని అంటే ఫెమిడిలైట్ అని చెప్పచ్చు. ఫెమిడిలైట్. ఈ ఫెమిడిలైట్ అనేది అమెరికాలో నుంచి డానిస్కోన్ ఒక కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి 2 ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్, లాక్టోబాసిల్లస్ రామనోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LO14. సో ఎందుకంటే వెజనాలో లాక్టోబాసిల్లస్ సంబంధించిన బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఫెమిడిలైట్ ఇస్తున్నాము. ఫెమిడిలైట్ 2 గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఒక క్యాప్సూల్ డైలీ నైట్ ఒక వేసుకొని భోజనం తర్వాత వేసుకొని 3 నెలలు వాడుకోవాలా. ఇక్కడ జరిగేటటువంటి మేలు ఏంటంటే ఫస్ట్ వెజనాలో గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ వెజనల్ pH 3.5 నుంచి 4.2 మధ్య మెయింటైన్ అవుతుంది. అది యాసిడ్ ఎన్విరాన్మెంట్. యాసిడ్ ఎన్విరాన్మెంట్ లో బ్యాడ్ బ్యాక్టీరియా బతకలేదు. ఫంగస్ కానీ అప్పుడు కంట్రోల్ అవుతుంది, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా కొన్ని యాంటీ మైక్రోబియల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. బ్యాక్టీరియోసిన్స్ అని, హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పేసి ఇవి మళ్ళీ బ్యాడ్ బ్యాక్టీరియాస్ చంపి కంట్రోల్లో పెడతాయి. సో ఇప్పుడు యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ వాడి ఆపిన తర్వాత కంపల్సరీ ఫెమిడిలైట్ ఒక 3 నెలల పాటు వాడుకుంటూ దాంతో పాటు యూటీ బ్రీజ్ అనేసి ఇంకొక సప్లిమెంట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? యూరినరీ ట్రాక్ లో ఉండేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ గోడ మీద కూర్చోకుండా ఎచ్చరిషియా కొలై అంటాం ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని, అది యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఎందుకు యూరినరీ ట్రాక్, వెజైనా రెండు హ్యాండిల్ చేయాలంటే ఆడవాళ్ళకి వాళ్ళ స్వరూపాన్ని బట్టి వెజైనా తర్వాత యానస్, యూరెత్రా చాలా దగ్గరగా ఉంటాయి అనమాట. ఒకవేళ యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఉంటే వెజైనాకి వస్తుంది, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే యూరినరీ ట్రాక్ పోతుంది. సో మొత్తం ఇన్ఫెక్షన్ హ్యాండిల్ చేయడానికి యూటీ బ్రీజ్ అనే టాబ్లెట్ ఉదయాన్నే భోజనం తర్వాత ఒక టాబ్లెట్ ఒక మంత్ పాటు వేసుకొని ఫెమిడిలైట్ నైట్ ఒక క్యాప్సూల్ ఒక 3 నెలలు వాడుకుంటే ఎక్సలెంట్ గా ఈ ఇన్ఫెక్షన్ తగ్గి మళ్ళీ రాకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అవసరమైతే ఫెమిడిలైట్ ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు వాడుకో. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, బాడీలో కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఈ షుగర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటే ఆ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అవుతుంది, ఏదైనా కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అవి కూడా తగ్గుతాయి. ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్. కానీ వెజనాలో మాత్రం ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.